గుళ్ళో అందరూ నిశ్చితార్థానికైతే కూర్చొని ఉంటారు. ఇంకా ఆ సమయంలో ఇక అక్కడికి దేవమ్మ వచ్చి, "ఏవండి, ఏవండి సిరి కనిపించట్లేదండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే చెంగయ్య షాక్ అవుతాడు. "అదేంటి సిరి కనిపించకపోవడం ఏంటి?" అంటే, "ఏమో అండి, లేదండి" అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. అలా అనగానే వెంటనే ఇంకా గంగాధర్ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. అదేంటి ఇప్పటివరకు ఉన్న సిరి ఎక్కడికి వెళ్ళింది? ఎవరు కిడ్నాప్ చేశారు? అన్నట్లుగా తనైతే ఊహల్లో పడిపోతాడు. ఇంకా చెంగయ్య మాత్రం, "అదేంటి దేవమ్మ, నువ్వు చెప్పేదేంటి? ఇప్పటి వరకు అక్కడే ఉన్నావు కదా" అనగానే, "అవునండి, లేదు కనిపించట్లేదు. అంతా వెతికాను" అని చెప్పేసి దేవమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్న చెంగయ్య వెంటనే ఉండి, "ఏయ్ వెతకండ్రా, అంతా వెతకండ్రా, ఎక్కడికెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళి ఎవరన్నా కిడ్నాప్ చేశారా ఏంటి" అని చెప్పేసి అంతా వెతకండి, వెతకండి అని హడావుడి చేస్తూ ఉంటారు. అక్కడికొచ్చిన పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ, నాన్న అయితే ఇక లేచి నిలబడి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక్కడ పవన్ మాత్రం దర్జాగా ఒక బెడ్ పైన పడుకొని అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇక్కడ గంగాధర్ అయితే ఎనలేని టెన్షన్‌తోని ఎక్కడికెళ్ళిందో ఏంటో చెల్లి అని చెప్పేసి తనైతే దోలాడుతూ ఉంటాడు. ఇంకా పవన్ మాత్రం టీవీగా కూర్చొని ఇంకా నాకు కానీ సిరి ఎవరికీ దక్కడానికి వీల్లేదని తనే ఏదో ఒకటి చేసి సైలెంట్‌గా పడుకొని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడ దేవమ్మ ఇంకా తన పెద్ద కోడలు ఇద్దరు కలిసి ఇంకా సిరి, సిరి అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు గుడి మొత్తం. ఇంకా ఇక్కడ పవన్ మాత్రం ఎంత వెతికినా దొరకదు కదా అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతాడు. చెంగయ్య అలా వెతుక్కుంటూ గుమ్మం బయటికైతే గుడి బయటికి వచ్చేస్తాడు. అలా రాగానే బయటే నిల్చొని ఉన్న గంగను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. గంగ అక్కడ ఉండడం చూసి, ఓహో ఇదంతా నీదా అని చెప్పేసి ఎంతసేపు గంగ పైన నెగిటివ్ థాట్‌తోనే ఆలోచిస్తూ ఉంటాడు చెంగయ్య. ఇంకా గంగను చూసి వెంటనే, "సిరి కనిపించట్లేదు, నువ్వే మాయం చేశావా? ఎందుకంటే నిన్ను తిట్టానన్న కోపంతోనే సిరిని ఇక నా కూతురు పెళ్లి ఆపిచేయాలని చెప్పేసి తనని కిడ్నాప్ చేశావా? తనని మాయం చేశావా?" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సిరి కనిపించట్లేదు అన్న మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. నిజానికి గంగకు సిరి కనిపించట్లేదన్న విషయం తెలీదు. ఇంకా ఎందుకంటే పవన్ వచ్చాడన్న సంగతి తెలుసు. పవనే కిడ్నాప్ చేసుంటాడన్న సంగతి కూడా గంగకి తెలుసు. కాబట్టి సిరి ఎక్కడికెళ్ళిందో గంగకి తెలుసు కాబట్టి ఇక గంగ ఏ విధంగానైనా సిరిని కాపాడుతుంది. కానీ సిరిని కిడ్నాప్ చేసింది ఇంకా పవన్ అన్న సంగతి చెంగయ్యకి ఎప్పుడు తెలుస్తుంది? ఇంకా గంగ మంచితనం గురించి చెంగయ్య ఎప్పుడు తెలుసుకుంటాడు? తనని ఎప్పుడు కోడలుగా అంగీకరిస్తాడు అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.